తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. ఫిబ్రవరి నెల 12వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ల అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మీ పరలోకపు తండ్రికి తెలియను. పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. మోగా చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు: దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకెందుకు ఇవ్వలేదు? ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బలాగా వాళ్ళ ముఖాలకి తగిలింది. ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీస్ని అందుకుంది. స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది: తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి. ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం. తలనెరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనే సత్యం. నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకొని ఉంటుంది. దేవుడు నీ తండ్రి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను. కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు. ఉంది దీని వెనుక దేవుని హస్తం. నేను చూడలేనిది ఆయనకు అవగతమే. ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో నష్టం, పైలోకంలో లాభం. అల్లిక వెనుక వైపు అంతా దారాలు, అల్లిబిల్లిగా ముందు వైపు అంతా అందంగా కళాకారుని కళలు పండిన కళ. ప్రభు, నువ్వు చిత్రకారుడివి. నీ ఆకారం ముద్రించు. నీ మహిమార్థం నా మీద. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ల అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మాకొచ్చే ప్రతి ఒక్క కష్టం వెనుక నీ హస్తం ఉంది ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. అలాగే మాకొచ్చే ప్రతి నొప్పి వెనుక మాకు ఒక ప్రయోజనం ఉంది ప్రభువా. ఇవన్నీ కూడా నీ చిత్తవృత్తి చొప్పున జరిపిస్తున్నావు ప్రభువా. పరలోకపు తండ్రి అయిన నీకు సమస్తం తెలుసు ప్రభువా. అయితే ప్రభువా, మాకొచ్చే ప్రతి ఒక్క కష్టంలో, ప్రతి ఒక్క నష్టంలో, ప్రతి ఒక్క నొప్పి, బాధలో ప్రభువా నీ హస్తాన్ని మేము చూసే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేలు వించిన నీ బిడ్డలు ఎవరెవరైతే ఇలాంటి నొప్పిలో, బాధలో, కష్టంలో ఉన్నారో వారందరూ కూడా నీ తట్టు చూస్తానికి ఇవన్నీ నీ చిత్తం లేకుండా కలగలేదని చెప్పేసి దీని వెనుక నీ హస్తం ఉందని వారు గ్రహించుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. మా యొక్క ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములను నిలవబెట్టి ఏలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయి తండ్రి. అలాగను మా ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా యొక్క నాయకులు, పాలకులు, ప్రభుత్వ సేవకులు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రయత్నంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారందరూ కూడా నీవే నిజమైన రక్షకుడు, దేవుడు అని చెప్పి తెలుసుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. అలాగున్న తండ్రి, ప్రభుత్వ ఉద్యోగులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరూ కూడా నీతి కలిగి, నిజాయితీ కలిగి, నిబద్ధత కలిగి వారికి అప్పగించబడిన పని చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు. అలాగే మా యొక్క జిల్లా కలెక్టర్ గారి గురించి, ఎస్పీ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి అప్పగింపబడిన బాధ్యతలు నీతి నిజాయితీతో చేయడానికి సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.